వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి డొనాల్డ్ ట్రంప్ చేసినట్టు ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది చెల్లుబాటు కాదు అని యుఎస్ఏ అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఏం చేస్తే బాగుంటుందని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. అంత సులభమైన విషయం కాదు. ఒకసారి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కాదని వేరే ఆర్డినెన్సులు పాస్ చేయడం అంత సులభమైన విషయం కాదు. ట్రంప్ ఆలోచించింది ఏమిటంటే అమెరికాలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా అమెరికన్ పౌరుడే అవుతాడు అన్నటువంటి బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుందనేటువంటి వాదన అమెరికాకు చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలామంది ఇల్లీగల్గా ఇమిగ్రెంట్సు, ముఖ్యంగా మహిళలు 8 months 9 months పూర్తయ్యే టైంలో వాళ్ళు అమెరికాకు రావడం, ఇక్కడ డెలివరీ అయిపోయి బిడ్డను కనడం, పుట్టిన బిడ్డలకి రక్షణగా తల్లి ఉండాలనేటువంటి వాదనతోటి తల్లి అక్కడ ఉండిపోవడం, ఆ తర్వాత తండ్రి యొక్క సహకారం అవసరం అని చెప్పి తండ్రి కూడా అక్కడికి రావడం, మొత్తం కుటుంబం అంతా అక్కడ అమెరికాలో స్థిరపడిపోవడానికి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒక రకంగా ఉపయోగపడింది. చాలామంది అక్రమంగా చొరబాటుదారులు లోపలికి వచ్చేసేసి రకరకాల వీసాల మీద వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఏదో రకంగా స్థిరంగా నివాసం ఏర్పరచుకోవడానికి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ను ఉపయోగించుకున్నారు. దీనివల్ల కొన్ని లక్షల మంది బర్త్ రైట్ సిటిజన్షిప్ కింద అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళ కోసం అక్కడ స్థిరపడిపోయి వాళ్ళంతా కూడా అమెరికన్ పౌరులుగా మారిపోయారు. కాబట్టి దీన్ని నిరోధించాలని చెప్పి ట్రంప్ చాలా తెలివిగా ఆర్డినెన్స్ పాస్ చేశాడు. ఏమని? తల్లికి తండ్రికి ఇద్దరికి సిటిజన్షిప్ ఉండేటువంటి వాళ్ళ బిడ్డలకు పుట్టినటువంటి వాళ్ళైతేనే వాళ్ళు అమెరికన్ బర్త్ రైట్ సిటిజన్షిప్కు అర్హులు అవుతారు. లేని వాళ్ళు ఎవరు అందరూ అమెరికాను వదిలిపెట్టిపోవాలన్నట్టుగా నినాదం మొదలుపెట్టాడు. దీంతో 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి అమెరికాలో స్థిరపడిపోయి పిల్లలు ఇక్కడే పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకు పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళకు పిల్లలు పుట్టారు, ఇల్లు కొనుక్కున్నారు, అక్కడంతా కూడా జీవితాన్ని స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళంతా ఇవాళ అమెరికాను వదిలిపెట్టి వెళ్ళాలంటే ఏ దేశం వాళ్ళు వాళ్ళని అంగీకరించరు. పుట్టింది అమెరికాలో, నువ్వు ఇండియాకి ఎలా వస్తావు? అమెరికాలో పుట్టిన బిడ్డలకి ఇండియా లోపల పౌరసత్వం ఎట్లా ఇస్తారు? అలాగే మెక్సికోలో ఎట్లా పౌరసత్వం ఇస్తారు? ఇంకో దేశంలో ఎలా పౌరసత్వం ఇస్తారు? అంటే వాళ్ళు అమెరికన్ పౌరులు కాకుండా పోతారు, ఏ దేశానికి పౌరులు కాకుండా పోతారు. వాళ్ళ జీవితం అంతా కూడా త్రిశంకుడు స్వర్గంలాగా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో 3 ట్రంప్కు అనుకూలంగా తీర్పిస్తే మిగిలిన 6 వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అమెరికాలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి శిశువు తప్పనిసరిగా అమెరికన్ పౌరుడే అవుతారు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ వల్ల ఇవాళ ఒక సేఫ్టీ అనేది దొరికింది. అమెరికాలో ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో బర్త్ రైట్ సిటిజన్షిప్ కింద పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా అమెరికన్సే అనేది తీర్మానం జరగడం వల్ల చాలామంది ఊపిరి పీల్చుకున్నారు, చాలామంది నిద్రపోగలిగారు. అంతకుముందు వాళ్ళందరికీ భయానకమైన పరిస్థితి. తమ ఏ దేశానికి చెందిన పౌరులు కాకుండా పోతే తమ జీవితం ఏమవుతుంది, తమ బతికేమవుతుంది, తమ కుటుంబం ఏమవుతుంది అనేటువంటి భయాందోళనలో కొట్టుకుపెట్టిన వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం వచ్చింది. కానీ ట్రంప్ను నమ్మడానికి వీలు లేదు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి భావన ఇప్పటిదాకా కూడా. ఏమో ట్రంప్ ఏ రకమైన ఆర్డినెన్స్ మళ్ళీ తీసుకొస్తాడో, కొత్త కొత్త ఆలోచనలు ఏం చేస్తాడో, దాన్ని అదే రూపంలో కాకుండా ఇంకొక రూపంలో ఏమైనా వస్తాడేమో, తద్వారా తమ యొక్క అస్తిత్వానికి భంగం కలిగిస్తాడేమో అని ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఇంతమందిని భయపెట్టి, ఇంతమందిని బాధపెట్టి, ఇంతమందికి ఇబ్బంది కలిగించి ట్రంప్ ఏం సాధించదలుచుకున్నాడంటే ఒక పైశాచిక ఆనందం, ఒక తుగ్లక్ చేష్ట. ఇవాళ అమెరికన్సే ట్రంప్ను వ్యతిరేకించే పరిస్థితి, అసహించుకునే స్థితి వచ్చిందని చెప్పడానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 68% ఇవాళ ఓటింగ్ పెడితే 68% అతనికి వ్యతిరేకంగా ఓట్లు వేసేందుకు సిద్ధపడుతున్నారని చెప్పి అనేక వార్తలు మనకు తెలుస్తున్నాయి. అంటే తను ఏ ప్రజల కోసమైతే ఇన్ని ఆర్డినెన్సులు తీసుకొస్తున్నాడో, ఏ ప్రజల మేలు కోసం అయితే తను ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రజల్ని తనని అసహించుకునే పరిస్థితి ఏర్పడిందనే విషయం అర్థం చేసుకున్నప్పుడు ట్రంప్ విధానాలు మార్చుకోవాలి. కానీ మార్చుకోవడానికి సిద్ధంగా లేడు. కొంతమంది వ్యక్తులు అలాగే పుడతారు, కొంతమంది వ్యక్తులు అలాగే మరణిస్తారు. అలాంటి వాళ్ళల్లో మనం వాళ్ళని మూర్ఖులు అందామా, లేక వాళ్ళకి ఇంకొక రకమైన పేరు పెడదామా? ఏ పేరు పెట్టినప్పటికీ ట్రంప్లో మార్పు ఆశించడం అంత సులభమైన విషయం కాదు. ట్రంప్ మారకపోతే మరి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉన్నట్ట లేనట్ట అనేటువంటి ఒక డోలాయమైన పరిస్థితి ఇంకా ముందుకు సాగుతుంది. ఎందుకంటే ట్రంప్ను ఎందుకు నమ్మరంటే
ఇంతకుముందు అనేక రకమైన కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మీద కూడా మరొక పద్ధతిలో ఆ జడ్జిమెంట్స్ చెల్లని విధంగా రకరకాల ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి తాను అనుకున్నటువంటి మాటకే చెల్లుబాటు అయ్యేటట్టుగా ప్రయత్నించిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ను నమ్మడానికి వీల్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల కొంతవరకు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ, కొంతవరకు నమ్మకం కలుగుతున్నప్పటికీ అది 100% అని మనం చెప్పడానికి వాళ్ళ వీల్లేదు. లక్షలాది మంది భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అక్కడ అమెరికాలో స్థిరపడే వాళ్ళు ఎవరుతున్నారో ఎప్పుడూ 150 ఏళ్ల క్రితమే వాళ్ళు రాసుకున్నటువంటి మార్పు రాజ్యాంగం ఏదైతుందో 18వ సవరణ కింద అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి శిశువు ఖచ్చితంగా అమెరికనే అవుతాడు అనేటువంటి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఇచ్చారో అది అమలు అవుతుందని, అమలు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ట్రంప్ దీనికి వ్యతిరేకంగా ఏ రకమైన ట్రంపులు ఆర్డినెన్స్ తీసుకురాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. తమ జీవితాలు అమెరికాలో ఇలాగే తమ కుటుంబాలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. వారందరికీ మరి ఏదో ఒక రోజున ఆ నమ్మకం, విశ్వాసం కలగాలని మనందరం కూడా కోరుకుందాం.